సంక్రాంతి బరిలో 5 స్ట్రైట్ 2 డబ్బింగ్ సినిమాలున్న ప్రమోషన్స్ సందడి మాత్రం నవీన్ పోలిశెట్టి వర్సెస్ అనిల్ రావిపూడిగా మారిపోయింది. నువ్వు ఒకటి చేస్తే నేను 2 చేస్తా అంటూ దూసుకుపోతున్నారు. ఇంత హడావిడి చేస్తున్న ఈ ఇద్దరు ఆ ఒక్క విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎంతగా ప్రమోట్ చేసినా ఎందులో వెనకపడిపోయారు? చూద్దామా? సంక్రాంతి సినిమా పండుగ 9న రాజాసాబ్ రిలీజ్ తో స్టార్ట్ అవుతుంది. అదే రోజు విజయ్ జననాయకన్, 10న శివకార్తికేయన్ పరాశక్తి, 12న మనశంకర వరప్రసాద్, 13న రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, 14న నవీన్ అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుము మురారి రిలీజ్ అవుతున్నాయి. 7 సినిమాలు వస్తున్నా ప్రమోషన్ హడావిడి అంతా మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు మధ్య నడుస్తోంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి, నవీన్ కనిపించని రోజే లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ చేసిన ప్రమోషన్ అంతా ఇంత కాదు. రిలీజ్ కి ముందు కంటే హిట్ తర్వాత ఎక్కువ ప్రమోట్ చేశాడు. ఇక మనశంకర వరప్రసాద్ దగ్గరకు వస్తే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటంతో ప్రమోషన్ డోసు పెంచాడు అనిల్. ఆ మధ్య చిరంజీవి డైలాగ్ చెప్పి ప్రశ్న అడగాలంటూ జర్నలిస్టులతో మెగా డైలాగ్స్ చెప్పించాడు. మంచి డాన్సర్ అయిన అనిల్ ఈవెంట్స్ లో డాన్స్ చేసి జోష్ పెంచాడు. ఇక నవీన్ పోలిశెట్టి అయితే సీనియర్ జర్నలిస్టులను స్టేజ్ పైకి తీసుకొచ్చి డాన్స్ చేయించాడు. ఆ మధ్య మల్లారెడ్డి కాలేజీకి వెళ్లిన నవీన్ మల్లారెడ్డి కోడలతో డాన్స్ చేశాడు. పెళ్ళెప్పుడు అని అడిగితే ప్రభాస్ చేసుకున్న నెక్స్ట్ రోజే చేసుకుంటారని చమత్కరించాడు. ప్రభాస్ ఎలాగో పెళ్లి చేసుకోడు అన్న ధైర్యంతో డార్లింగ్ పెళ్లిని యూజ్ చేసుకుంటున్నావా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ అంటే డైరెక్టర్ చాలా అవతారాలు ఎత్తాల్సిందే. డైరెక్టర్ కి 24 క్రాఫ్ట్స్ పై పట్టుండడంతో పాటు డాన్స్ కూడా రావాలి. అనిల్ రావిపూడికి ధీటుగా కిషోర్ తిరుమల కూడా డాన్స్ చేశాడు. భర్త మహాశైలకు విజ్ఞప్తి 3rd సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో ఎనర్జెటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు దర్శకుడు. అనిల్, నవీన్ ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నారు. ఇద్దరికి మంచి టైమింగ్ ఉంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో నవీన్ చేస్తారు. ఇద్దరివి ఎంటర్టైన్మెంట్ సినిమాలే. అది ఇంతవరకు మనశంకర వరప్రసాద్ నుంచి కానీ, అనగనగా ఒక రాజు నుంచి కానీ టీజర్ రిలీజ్ కాకపోవడం విశేషం. వీళ్ళ సినిమాల నుంచి పాటలు వస్తున్నాయి కానీ చిన్న టీజర్ కూడా ఎందుకు రిలీజ్ చేయడం లేదో తెలియడం లేదు. అది వస్తే కానీ సినిమాలో కామెడీ స్టఫ్ ఎంత ఉందో తెలీదు. చిరంజీవి టీజర్ తో కాకుండా డైరెక్ట్ అటాక్ ఇస్తూ ట్రైలర్ తో వస్తున్నాడు. టీజర్ ఎప్పుడా అంటూ ఇంతకాలం ఊరించిన శంకర వరప్రసాద్ 4 ఏకంగా ట్రైలర్ తోనే వచ్చేస్తున్నాడు. మరి నవీన్ కూడా డైరెక్ట్ గా ట్రైలర్ తో వస్తాడా లేదంటే ముందుగా టీజర్ తో నవ్విస్తాడా అనేది చూడాలి.